హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. మొన్నైతే మేము ఒంగోలులో గార్డెన్ కాడికైతే వెళ్ళామనమాట. ప్రత్యేకంగా వీట్లి కోసం అయితే వెళ్ళలేదు. మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది గదా! ఈరోజే శ్రావణ మాసం. మొదటి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది. ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. మీ అందరూ బాగానే పూజలు చేసుకొని ఉంటారు కదా! నేనైతే ఈరోజు అంటే ముందు రోజు గురువారం అంటే నిన్న నేను మా ఇంట్లో క్లీనింగ్ పనులు ఇవన్నీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అమ్మవారి పూజ సింపుల్‌గా ఉన్న దాంట్లోనే సింపుల్‌గా ఎలా చేసుకున్నానో అమ్మవారి పూజ అనేది నేను ఒక 2 డేస్‌లో వీడియో అయితే పెడతాను. అలాగే ఇది ముందు తీసిన వీడియో అనమాట. ఆ రోజు అంటే మేము గులాబీ పూల కోసం అయితే వెళ్ళామనమాట. ఒంగోలు కొంచెం అన్ని రకాల పనులైతే ఉన్నాయి. అంటే పాతయి నా దగ్గర కొన్ని ఇవి ఇత్తడియి ఉన్నాయనమాట. గంటలు ఇవన్నీ. గంటలు ఒక 2, అలాగే దీపారాజన కుందులు చిన్నయి ఇవన్నీ వేస్ట్‌యి ఉన్నాయనమాట. అవన్నీ తీసుకొని స్టీల్ సామాను షాప్‌లో వేసేసి నేను బాగా మోగే గంటయితే తీసుకున్నాను. కొన్ని ఇంట్లోకి కావాల్సినయి అయితే తీసుకొని నెక్స్ట్ వచ్చేసి అంటే సాయంత్రం పూట వెళ్ళామనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొక్కలు తీసుకొచ్చుకుందామని నాకు మొక్కలంటే చాలా ఇష్టం అనమాట. అందులో ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అయితే వస్తున్నాయి గదా! ఆ మొక్కల కోసం చూద్దామని నేను మా పెద్దోడైతే ఇద్దరమే సాయంత్రం పూటైతే వెళ్ళాము. ఆ రోజు మా అబ్బాయి సెలవైతే ఉండిందనమాట. పోయిన శనివారం వెళ్ళాము. అలాగే ఆ పూలు గూడా తీసుకొచ్చుకున్నాము. గులాబీ పూలంటే చాలా ఇష్టం అనమాట నాకు. అవి కాశ్మీరీ గులాబీ అని 20 రూపీస్‌కైతే ప్యాకెట్ అయితే అమ్ముతూ ఉంటారనమాట. చాలా బావుంటాయి. ఒంగోలు గాంధీ రోడ్‌లో అమ్ముతారు. ఈ గార్డెన్ వచ్చేసి ఒంగోలు నెల్లూరు బస్ స్టాండ్ దగ్గరైతే ఉంటది. హోల్‌సేల్‌గా అంటే చాలా రీజనబుల్ రేట్‌కైతే ఇస్తారు. ఈ మొక్కైతే చూసారా ఎంత బావుందో! అలాగే స్నేక్ ప్లాంట్ అంతకుముందుకైతే 100 అయితే జెప్పారు. ఈసారైతే వేరే అతనైతే ఉన్నాడనమాట. 200 అయితే చెప్పాడనమాట. ఇప్పుడు నేను చూపించాను గదా! గ్రీన్ కలరు అలాగే లైట్ గోల్డ్ కలర్ షేడ్ వచ్చినది అదైతే 400 అంట. అంతకుముందుకి వేరే అతనైతే కొంచెం రీజనబుల్ రేట్‌కైతే ఇచ్చేవాడనమాట మొక్కలు. అతనైతే లేడు. ఇక వేరే అతనైతే ఉన్నాడు. చాలా చాలా కొంచెం రేట్లు ఎక్కువే చెప్తున్నాడనమాట. ఇంకా ఇక్కడికన్నా బయట సైడ్ అయితే బయట ఇంకో సైడు అద్దెంకి బస్ స్టాండ్ దగ్గరైతే అమ్ముతారు ఒంగోలులోనే. అక్కడ ఇంకా కొంచెం చాలా రేట్ ఎక్కువగుంటాయనమాట పువ్వులు. నేను ఫస్ట్ చూపించాను కదా వీడియోలో. ఆ మొక్కలు 3000, 2000 అలా అయితే చెప్పారు. ఇక్కడైతే 500 అనమాట. నేను కూడా కొన్ని మొక్కలైతే తీసుకున్నాను. అలాగే ఫైనల్‌లో ఇంటికి వద్దాము అంటే ఇంక వెళ్దాంలే కొన్ని మొక్కలైతే తీసుకున్నాను. ఇంకెందుకులే వెళ్దాం అనుకునే టైంలో నాకు ఈ పింక్ కలర్ అలాగే ఫస్ట్ ఏందంటే వైట్ అయితే పోస్తుందనమాట ఇది. వైట్ కలర్‌లో ఈ గులాబీ అయితే పోస్తుంది. గులాబీ గూడా పువ్వొచ్చేసి వేరేలాగా అయితే ఉందనమాట. ఇక వెళ్దాంలే అనుకున్న టైంలో అదైతే కనిపించింది. ఇక అది కూడా ఒక మొక్క అయితే తీసుకున్నాను. అలాగే ఇప్పుడైతే మొత్తానికి ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంటికొచ్చేసరికి 8:30 అలా అవుతుంది. ఎళ్ళటమే సాయంత్రం అయితే వెళ్ళాము. పూజకి కావాల్సినయి కొన్ని ఐటెమ్స్ తీసుకుందామని, అలాగే ఈ పువ్వుల కోసం మరీ వెళ్ళాననమాట. నేను పోయిన శనివారం చెప్పాను గదా! పోయిన శనివారం నుంచి ఈ రోజుకి ఇప్పటికి 6 రోజులు ఏమవుతుంది. ఇప్పుడు గూడా పూలైతే చాలా ఫ్రెష్‌గా చాలా బాగున్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాలెండి. ఇలా డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకొని మనం గట్టిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో గాని పెట్టుకున్నాం అనుకోండి, పువ్వులైతే ఖచ్చితంగా వారం లేదా 10 రోజులు అంతకన్నా ఇంక ఉండవులెండి. వారం అయితే బాగా ఫ్రెష్‌గా వస్తాయనమాట. కవర్‌లో కన్నా ఇలా డబ్బాలో పెట్టుకుంటే ఏందంటే ఫ్రీగా అదిం పెట్టకూడదు పువ్వులైతే. ఇలా పెట్టుకుంటే బావుంటాయి. అందులో మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి గులాబీలు అమ్మవారికి చాలా ఇష్టం గదా! అలాగే మల్లెపూలు, గులాబీలు స్మెల్ వచ్చే పువ్వులంటే స్వామివారికి, అమ్మవారికి చాలా ఇష్టం. అందులో నాకు ఈ గులాబీలంటే చాలా ఇష్టం అనమాట. ఇక మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది గాబట్టి ఖచ్చితంగా పూలైతే కావాలి. ఎలాగో ఎళ్ళాం గాబట్టి అసలు ఈ పువ్వులైతే చాలా అంటే పువ్వులైతే కవరైతే రూ. 20 అనమాట. 3 కవర్‌లొచ్చేసి రూ. 50కైతే ఇచ్చారు. చాలా ఎక్కువ పూలొచ్చినాయి గదా! డబ్బా పూలైతే వచ్చినాయనమాట. ఇవి నెక్స్ట్ నేను రోజు డైలీ పూజ చేస్తుంటాను గాబట్టి 1, 2 పూలు కొన్ని ఇంట్లో వస్తాయి గదా! సాయంత్రం పూట. ఆ పూలు, ఈ పూలైతే పెట్టుకొచ్చాను. ఇప్పుడైతే అంటే ఈరోజు పూజ చేసుకున్నాను గదా! చాలా చాలా బాగా ఈ పువ్వులతోటైతే పూజ అయితే చేసుకున్నాను. ఇంతవరకైతే నేను శనివారం నైట్ తీసిన వీడియో అనమాట. ఇక్కడి నుంచి నేను నిన్న గురువారం గదా! ఈ మధ్యలో అసలు వీడియో తీయలేదనమాట. నిన్న గురువారం రోజు ఇంక క్లీనింగ్ పని మొదలు పెడదాము. ముందు రోజు మనకి అమావాస్య అయితే వచ్చింది కదా! అమావాస్య రోజు మనం క్లీనింగు, పూజకి కావాల్సినయి ఏమి మనం పటాలు ఇవన్నీ క్లీన్ చేయకూడదు. అలాగే అమావాస్య పోయిన తర్వాత
క్లీనింగ్ చేద్దాము. అప్పుడు తెల్లారితే అంటే శ్రావణ మాసం ఈరోజే స్టార్ట్ అయింది గదా! అంటే నిన్నే స్టార్ట్ అయింది. శ్రావణ మాసానికి సంబంధించింది అమ్మవారిని ఆహ్వానిస్తూ ఇలా తామర పుష్పాలతోటి ముగ్గైతే వేశాను. నాకు శుక్రవారం అంటే చాలా ఇష్టం. గురువారం గూడా అమ్మవారికి లక్ష్మీ వారం అంట. చాలా మంచి రోజే గురువారం రోజు గూడా. గురువారం నుంచి శుక్రవారం దాకా అమ్మవారికి బాగా ఇష్టమైన రోజనమాట. అందుకే నేనేందంటే గురువారం రోజు అమ్మవారిని ఆహ్వానిస్తూ ఇలా తామర పుష్పాలతోటి ఇలా నాకొచ్చిన కాడికి ఈ ముగ్గులైతే వేశాను. అలాగే చూసారా, ఇంటి ముందు ఏది ఉన్నా లేకపోయినా ఇంటి ముందు మనం ముగ్గు వేసుకుంటే మనకి ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తదనమాట. ఇంక మనం ఇంట్లో ఏ పండగ చేసామా లేదా అన్నది బయట వాళ్ళకైతే తెలీదు గదా! ఈ ముగ్గు ఇంటి ముందు వేయటంతోటే లక్ష్మీ కళ అనేది కనిపిస్తూ, ఆ ఇంట్లో అంత బాగుంది, చాలా బాగా చేసుకుంటున్నారా అన్నది మనకి కనిపిస్తదనమాట. అలాగే మా చెట్టుకైతే సెంటు జాజులు, అలాగే ఇవి సన్నజాజులనమాట. ఇవైతే పూస్తున్నాయి. నేను సెంటు జాజులైతే ప్రతిరోజు సాయంత్రం అయితే కోస్తాను. అలాగే ఈ సన్నజాజులొచ్చేసి ఇలాగే వదిలేస్తాననమాట. ఎందుకంటే ఇంటి ముందు కొంచెం బాగా మంచి స్మెల్ తోటి, అలాగే బాగా బావుంటాయనమాట. చెట్ల కిందంటే నాకు ఎక్కువ శాతం పువ్వులు చెట్లకి అలా వదిలేస్తేనే ఇష్టం అనమాట. చాలా అందంగా బావుంటాయి. పెట్టుకుంటే అప్పుడే అయిపోతాయి. అలా చెట్లకు వదిలేసిన తర్వాత అంటే వదిలేసి కొన్నైతే నేను పటాలకైతే వచ్చేస్తాను. మొత్తానికి ఇప్పుడైతే చూసారా, ఇదంతా నిన్న ఉదయం గురువారం రోజైతే మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి నిన్నైతే అలా నీట్‌గా ఉదయాన్నే పనైతే అయిపోయిందనమాట. నేను స్కూల్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి ఉదయాన్నే నేను వంట పని చేస్తాను. వంటగా రెడీ అవుతూ ఓ పక్క ముగ్గులు ఇవన్నీ ఆహ్, చే వేసేసుకుంటాననమాట. మొత్తానికి ముగ్గులతోటి మా ఇల్లైతే నింపేసాను. అలాగే వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా వేశాను. అవి కూడా ఆరేసేసాననమాట. ఆల్మోస్ట్ మొత్తం పని మొత్తం అయిపోయింది. నా స్కూల్ దగ్గరికైతే వెళ్ళాలి. అంటే 7:30, 8 కల్లా నాకు వంట పని, అలాగే ఇంటి ముందు ముగ్గులు వేయటం, ఇవన్నీ ఈ మొక్కలకన్నిటికి వాటర్ పెట్టడం ఇదంతా అయిపోతది. అలాగే ఇక్కడైతే గుమ్మం ఎదురుగా మొక్కలైతే మెట్ల మీద అయితే పెట్టాను గదా! చాలా చాలా అందంగా చాలా బావున్నాయి. కొన్నేందంటే పువ్వులు ఉంటేనే అందంగా కనిపిస్తాయనమాట. పువ్వులు లేకపోయినా గూడా మొక్కయితే చూసారా ఎంత బావుందో ఈ మొక్క. ఇది వచ్చేసి చిన్న మొక్కయితే ఉన్నిందనమాట. రూ. 100కైతే తీసుకున్నాను. పక్కన ఒక 3 చిన్న చిన్న పిలకలైతే వచ్చినియనమాట. అంటే చిన్న చిన్న మొక్కలైతే వచ్చినియి. యాక్చువల్‌గా ఆ మొక్కొచ్చేసి రేటు 300 పైనే ఉంటుంది. నేనేందంటే చిన్న మొక్క తీసుకునేసరికి 100కైతే ఇచ్చారు. ఇవన్నీ మెట్ల మీదైతే పెట్టాను. నేను ముందు రోజు శనివారం రోజు కొన్ని మొక్కలైతే తీసుకొచ్చుకున్నానని చెప్పాను గదా! అవైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ పెద్ద మొక్కయితే చూపిచ్చాను గదా! అదైతే ఆకులే చాలా అందంగా ఉంటాయి. పూలైతే పూయవు. ఇదొచ్చేసి మీకు తెలుసా? ఐడియా అయితే ఉందా? ఇది పీస్ లిల్లీ అనమాట. ఎప్పటినుంచో నేను సమ్మర్ రాకముందు నుంచే తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ పీస్ లిల్లీ చాలా బావుంటది. ఇలా పాము పడిగొచ్చినట్టు కింద పడిగలాగా కింద కాడొచ్చినట్టు చాలా బావుంటది. నాకు శివయ్యకి సంబంధించిన మొక్క ఏంది ఆ రూపంతోటి ఈ మొక్క అని అనుకుంటుంటాను. సమ్మర్ రాకముందు ఆ మొక్క తీసుకుందాం అనుకున్నాను. అంటే రేట్ కొంచెం ఎక్కువ చెప్తూ ఉన్నారు. అందుకే ఇంక సమ్మర్ వచ్చేసరికి నేను అదైతే తీసుకోలేదు. ఇప్పుడు మనకి కొంచెం అడపా వర్షాలైతే స్టార్ట్ అయినాయి గదా! ఇంక అప్పుడైతే నిన్న గాదు, శనివారం నైట్ అయితే తీసుకొచ్చానమాట. పోయిన శనివారం. అలాగే ఇదిగో నేను ముందు వీడియోలో అయితే చూపించాను గదా! అక్కడ ఒక 3 రకాల మొక్కలైతే ఉన్నాయి. ఇలా నిండు ఎరుపు, అలాగే పింక్ కలర్‌లో ఇంకొక ఆకులాగా అట్లా మళ్ళీ వైట్ తోటి 3 షేడ్‌లొచ్చిన కలర్ తోటైతే ఉన్నాయన్నమాట. నేనైతే అలా ఎర్రగా ఉన్నదైతే తీసుకున్నాననమాట. 2 పిలకలైతే వచ్చినియి. మొక్కైతే అసలు చెప్తే రేటు అదిరిపోతారనమాట. అందుకని రేటయితే నేను చెప్పట్లేదండి. ఈసారైతే చెప్తాలే. చాలా కొంచెం రేట్ ఎక్కువే అయిందనమాట. కానీ నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే ఈ మధ్యన పువ్వులు పూయిపోయినా కూడా ఆకులు చాలా బాగుంటున్నాయి. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చని తీసుకున్నాను. అలాగే ఇక్కడైతే చూసారా, ఇవి ఈ మనకి స్ప్రైట్ డబ్బాలుంటాయి గదా! వాటిల్లో అయితే నేను ఈ గడ్డి అంటే గడ్డి గులాబీ అదైతే వేశాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కాడైతే అల్లిచ్చాను గదా! ఇది మనీ ప్లాంట్ అయితే నేను ఒక చిన్న కుండీలో అయితే వేశాను. అదైతే చూసారా ఎంత ఎత్తునైతే ఎదిగింది. చాలా బావుంది. మనీ వస్తదో రాదో గానీ ఇంటి ముందైతే చాలా అందంగా ఉంటది. ఆ చెట్ల రూపాన మనకి డబ్బులు రావాలంటే ఎలా వస్తాయి? మనం కష్టపడందే. నేనైతే అలాంటివైతే నమ్మననమాట. మనం కష్టపడాలి. అప్పుడే మనకి ఇంట్లో అన్నిటికి అవసరాలకి మనీ అయితే వస్తదనమాట. చెట్ల వల్ల రావాలంటే అది అసంభవం.
ఏదో ఒక చిన్న అపోహ అనమాట. అలాగే ఇక్కడైతే చూసారా పీస్ లిల్లీ ఇవన్నీ చిన్న చిన్న డబ్బాలు అంటే స్ప్రైట్ డబ్బాలైతే వేశాను. చాలా బాగున్నాయి. అలాగే ఇదిగో నేను అంటే ముందు చూపించాను కదా! ఇది 2 రకాలుగా ఉందనమాట. ఈ గులాబీ పువ్వులైతే ఫస్ట్ అయితే అహా! యెల్లో కాదు వైట్ అయితే పూస్తున్నాయి. అలాగే తర్వాత వా అంటే కొంచెం ఒక 4, 5 రోజుల తర్వాత ఇలా పింక్ షేడ్‌లో పింక్ కలర్‌లోకొచ్చి చాలా బాగున్నాయి. ఇది గూడా అయితే కుండీలైతే వేయాలనమాట. ఇదొచ్చేసి రూ. 150. చాలా బాగుంది. కొత్తగా అనిపించిందనమాట ఈ చెట్టు నాకు. గులాబీలు అస్సలు ఎన్ని రకాలు, ఎన్ని కలర్స్‌లో చాలా బాగా ఉంటాయనమాట. బావుంటాయి చూసేదానికి. మనకేందంటే కొన్ని మొక్కలు వేసుకుంటే మనకి ఇంట్లో చూసేదానికి ఇల్లు గూడా అందంగా ఉంటది. కొన్నైతే పటాలకు గూడా యూజ్ అవుతాయనమాట. పండగల టయాల్లో మనకి పూలు కొనాలంటే చాలా ఎక్కువ రేటు ఉంటాయి. ఇలాంటి కొన్ని పూల చెట్లుంటే మనకి యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. అలాగే ముందైతే చూసారు గదా! యెల్లో కలర్, గ్రీన్ కలర్ అలాగే దానికి వైట్ షేడ్ తోటి ఈ మొక్కయితే చాలా బాగుంది. ఇది గూడా రూ. 100 చిన్నదైతే తీసుకున్నాను. వాటిలికి గూడా చిన్న చిన్న మొక్కలొచ్చేసి అవి డివైడ్‌గా అయితే చేశాననమాట. 3 కుండీలైతే వేసేసాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిందే కదా! నాకు గార్డెన్‌లో మొక్కలు పెంచటం అంటే మాకు ఇంటి పక్కనే కొంచెం చిన్న ప్లేస్ అయితే ఉంది. దాంట్లో మొక్కలు మీకు ఎప్పుడూ నేను చూపిస్తూనే ఉంటాను గదా! కొన్ని ఆకుకూరకు సంబంధించింది ఇలా వంకాయ చెట్లు ఇవన్నీ వేస్తాను. పోయిన సమ్మర్‌కి అవతల అంటే పోయిన సంవత్సరం వేసినయి మొక్కలైతే కొన్నైతే పెరుగు తోటకూర, అలాగే కొన్ని బీరకాయలు ఇవన్నీ కొన్ని ఆకుకూరలు వేశాను గదా! అవన్నీ సమ్మర్ వచ్చేసరికి వాటిలి సీజన్ అయితే అయిపోయింది. వాటిల్లో వంకాయ మొక్కలు గూడా వేశాను. వంకాయ మొక్కలైతే అవి ఎండిపోతే ఇంకనేముంటాయిలే అని అనుకున్నాను. కానీ వంకాయ మొక్కల వరకైతే అవి వెండకుండా మళ్ళీ ఈ సమ్మర్ కొంచెం అలా తట్టుకొని మళ్ళీ వంకాయలైతే కాస్తున్నాయనమాట. పానీలు ఈ సంవత్సరం మళ్ళీ వెయ్యకుండా అవైతే సరిపోతాయి అనని అనుకున్నాను. వంకాయలైతే చూసారు గదా! స్టార్ట్ అయినాయి. తెల్ల వంకాయలనమాట. చాలా టేస్టీగా చాలా బావుంటాయి. అలాగే ఇక్కడొచ్చేసి నాటు గులాబీ వేశాను. భలే స్మెల్ అయితే వస్తదనమాట. కాకపోతే కొంచెం ముండ్లెక్కువుంటాయి. అలా అవి గూడా ఏందంటే వాటర్ వల్ల కొంచెం బాగా పూలైతే వస్తాయనమాట. బహుశా రేపటికల్లా పూస్తాయేమో. అలాగే నా సైడ్ అంతా ప్లేస్ అయితే చూసారా చిందరవందరగా గడ్డంతా మొలిసింది. మళ్ళీ మనకి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి గార్డెన్ పనైతే స్టార్ట్ చేయాలి. కొన్ని ఆకుకూరకి సంబంధించిన కాయగూరలు మొక్కలు ఇవన్నీ గాని వేసుకుంటే ఇంట్లోకి యూజ్‌ఫుల్ అవుతాయనమాట. అవి గూడా స్టార్ట్ చేయాలి. అలాగే ఒక పక్కైతే ఉదయాన్నే 6 గంటలకల్లా వాటర్ అయితే వస్తాయనమాట. 8:30 కల్లా అంటే 8:30 కల్లా వాటర్ అయితే ఆగిపోతాయి. ఉదయం, సాయంత్రం నీళ్ళొస్తాయి. మొక్కు పెట్టుకోవడానికి ఇబ్బంది అయితే ఉండదు. మనం డబ్బాలతోటి, బిందెలతోటి వాటర్ పోస్తే అరటి చెట్లకి మనకి పోసినట్టు ఉండదు. కాయలు కూడా ఎక్కువ రావనమాట. అందుకే నీళ్ళన్నీ పట్టేసుకొని పైప్ అయితే అలా వేసేస్తే వాటికి ఫుల్‌గా తాగేసి కాయలైతే కాస్తాయనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒకటే గెలైతే ఉంది. కాయలైతే లేవు. అలాగే నేను తులసి చెట్టయితే పెంచుకుంటాననమాట. స్వామివారికి బాగా ఇష్టం గదా! శనివారం రోజు తులసి మాల గాని, 2 తులసి దళాలు పెట్టుకున్నా గూడా స్వామివారికి చాలా ఇష్టం అనమాట. అందుకే నేను తులసి మొక్క గూడా పక్కనైతే వేసుకున్నాను. అలాగే ఉదయాన్నే చూసారా మా ఇల్లైతే ఎంత గ్రీనరీగా ఈ ముగ్గులతోటి చాలా అందంగా ఉంది. ముగ్గులు ఇవన్నీ ఈ రోజే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి శ్రావణ మాసాన్ని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గులు లక్ష్మీదేవికి సంబంధించిన ముగ్గులు ఎప్పుడు నేను ఏదో ఒక ముగ్గు వేస్తే ఖచ్చితంగా తామర పుష్పం వచ్చేలాగా చూసుకుంటాను. చాలా ఇష్టం నాకు. శుక్రవారం అంటే విడి టైంలో శుక్రవారం అంటే ఎంత ఇష్టమో మీకు తెలిసిందే కదా! అలాంటిది ఇంక మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయితే ఇంకా నేనైతే చాలా ఇష్టంగా అయితే చేసుకుంటాను. ఈరోజు గురువారం రోజే మనకి ఈరోజు 13 కదా! ఈరోజే స్టార్ట్ అయ్యింది. నేనేందంటే నిన్న అమావాస్య కదా! బుధవారం అమావాస్య గ్రహణం ఉందన్నారు. ఇవంతా వెళ్ళిన తర్వాత గురువారం అంటే శుక్రవారం రోజు ఒకరోజు ముందుగా ఇంట్లో అంటే బూజులంటూ ఏమి లేవు మాకు పైన. నేను ఎప్పటికప్పుడుకి వారం కాదు 10 రోజులకొకసారి బూజులు దులుపుతూ ఉంటాను. ఇక బూజయితే లేదు. కాకపోతే జస్ట్ అలా ఇంకేస్ ఏదన్నా ఉందేమో అలా దులిపేస్తాను. దులిపిన తర్వాత నీట్‌గా మొత్తం చిమ్మేసిన తర్వాత ఇల్లంతా క్లీనింగ్ జేసి అలాగే పటాలున్నాయి గదా! ఈరోజే అంటే రేపు పూజకి సంబంధించిన అయన్నీ ఈరోజు క్లీనింగ్ జేసేసుకొని రేపు శుక్రవారం చేయకూడదు గదా! అన్నీ క్లీనింగ్ జేసేసి మొత్తం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి. రేపు ఉదయాన్నే ఇంటి ముందు మొత్తం నీట్‌గా తుడిచేసుకొని, ముగ్గులు పెట్టేసుకొని, గుమ్మాలు ఇవన్నీ పూజించుకొని, స్నానం చేసిన తర్వాత గుమ్మాలు పూజించుకొని, అమ్మవారి పూజ అయితే ఫస్ట్ వారం అయితే స్టార్ట్ అవుతుంది. అందులో శుక్రవారం అంటే చాలా ఇష్టం నాకు. అందులో మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అసలు ఆగుతామా?
ఆడవాళ్ళకి చాలా చేతి నిండా పనైతే వచ్చేసిందనమాట. చాలా ఇష్టంగా మన ఇల్లు చాలా అందంగా ఉండే రోజు రానే వచ్చింది. ఇన్ని రోజులకి, సంవత్సరం తర్వాత. ఈ రోజు కోసమయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇప్పుడైతే మాట్లాడుతూ ఉంటే వీడియో లెంత్ ఎక్కువైపోతది. మీకు కూడా బోర్ కొట్టినట్టు ఉంటది. అందుకే నేనేందంటే నా పని స్టార్ట్ చేసేస్తాను. జస్ట్ అక్కడక్కడ కొన్ని బూజులైతే లేవు. కానీ అలా దులిపేస్తాను. మీరు చూస్తూ ఉండండి. 10 డేస్‌కి ఒకసారి నేను బూజులైతే దులుపుతూ ఉంటాననమాట. ఈ ఫ్యాన్‌కి గూడా చాలా ఎక్కువైతే పడతది. ఎవరింట్లో అంటే మా ఇంట్లో కాదు. ఎవరింట్లో ఫ్యాన్‌కి ఎక్కువగా సైడ్‌ల కన్నా ఫ్యాన్‌కి గూడా ఎక్కువ దుమ్ము ఉంటదనమాట. నేను అంతకు ముందుకే తుడిచిపెట్టున్నాననమాట. ఎప్పుడైనా మనం ఏందంటే ఇంట్లో ఎక్కువగా బూజులనేవి పట్టకుండా చూసుకోవాలి. చాలా దరిద్రం. అలాగే ఇక ఈ పూజలకు సంబంధించినయి, అలాగే మనకి ఏదైనా ఉదయాన్నే ఏందంటే పళ్ళాలు ఇవన్నీ ఉండకూడదనమాట. అలాగే కిచెన్‌లో గూడా చాలా మెస్సీగా లేకుండా స్టవ్ దగ్గర కూడా చూసుకోవాలనమాట. మనం పూజ చేస్తేనే సరిపోదు. అన్నీ మన ఇల్లు మొత్తం కిచెను ఇవన్నీ క్లీన్ చేసుకుంటే చాలా బావుంటది. అలాగే ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయింది. అలాగే నెక్స్టు వినాయక చవితి, అలాగే దసరా, అలాగే మనకి కార్తీక మాసం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక మనకి పండగలనమాట. ఆడవాళ్ళకి చేతి నిండా పనులు, అలాగే మన ఇల్లు, వాకిలు మొత్తం నీట్‌గా బావుంటదనమాట. నాకు చాలా ఇష్టం ఈ శ్రావణ మాసం కాడ్నుంచి మనకి పెద్ద పండగ అంటే సంక్రాంతి దాకా చాలా బావుంటదనమాట. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పుణ్యం అయితే కలుగుతదనమాట. పెద్దవాళ్ళు చేసే పుణ్యాలే పిల్లలకి చాలా చాలా హెల్ప్ అవుతాయనమాట. అలాగే ఇక్కడైతే ఇక జస్ట్ అలా అయితే దులుపుతున్నాననమాట. దుమ్మయితే ఇక్కడ కెమెరా ఆన్ చేసింది కదా! చాలా ఎక్కువ దుమ్ము ఉన్నట్టుగా కనిపిస్తదనమాట. ఎందుకంటే చిన్నది గూడా పెద్ద క్లియర్‌గా కనిపిస్తది ఈ కెమెరాలో. బూజయితే అంత లేదనమాట. కానీ అయినా సరే ఎక్కడికక్కడ ఉంటది గదా! అందుకే నేను జస్ట్ అలా అయితే దులుపుతున్నాననమాట. ఇక్కడైతే బెడ్ షీట్‌లయితే చేంజింగ్ అయితే చేయలేదనమాట. ఈ పాతయి వాటి మీద ఇలా దులుపుతున్నాను. ఎక్కువగా ఈ బెడ్‌రూమ్‌లో ఏందంటే సగం వరకి ఈ మాకు ఈ బెడ్‌లే సరిపోతాయి. 2 మంచాలయితే వేసుంటాయనమాట. ఒకటి డబుల్ కాట్ అయితే ఉంది. ఇంకోటైతే మామూలు మంచమే అది దాని మీద బెడ్ అయితే వేస్తుందనమాట. ఇక్కడ ఏందంటే పిల్లలకి మాకు సరిపడా ఈ 2 బెడ్‌లయితే ఉంటాయనమాట. ఇంక ఈ బెడ్ షీట్‌లయితే తీయకుండా పైన జస్ట్ ఆ దుమ్ము కొంచెం తక్కువే ఉంది గాబట్టి వాటిల మీద కొంచెం అక్కడక్కడ పడుంటే ఇక నా క్లాత్ తోటయితే నేను ఇలా అయితే దులిపేసుకుంటున్నాననమాట. నెక్స్ట్ మరుసటి రోజైతే నేను ఈ బెడ్ షీట్లు ఇవన్నీ అయితే చేంజ్ చేయాలి. ఇప్పటికేందంటే పొద్దుగుపోయింది. ఇంక నేను చేసినా నేను ఒక్కదాన్నే చేయాలి. ఇంక హెల్ప్ చేసేవాళ్ళు ఎవరో ఉండరు. ఇంక ఇంట్లో నేను ఒకదాన్నే. ఇక నాకు హర్షి పాప అయితే చిన్నదే కాబట్టి అంత హెల్ప్ చేసేంత వయసైతే ఇంకా తనకైతే రాలేదనమాట. ఇక పనంతా ఏది ఏమన్నా గానీ మనకి పూజలకు సంబంధించిన క్లీనింగ్ అయితే అమ్మో! చాలా పెద్ద విషయం అనమాట. అసలు ఈరోజు నేను శుక్రవారానికి సంబంధించింది ముందు రోజు పని, ఆ క్లీనింగు ఇదంతా అసలు నైట్ పడుకునేసరికి మీరు చెప్తే నమ్ముతారో లేదో 2 అయిందనమాట. ఈరోజే మా అబ్బాయి గూడా చిన్నోడు కాలేజీ నుంచే వస్తున్నాడు. ఇక ఈ క్లీనింగ్‌కి సంబంధించిన పనులు, ఈ పూజలకు సంబంధించినయి ఇవన్నీ పూజలకు సంబంధించిన పనులంటేనే చాలా ఎక్కువ ఉంటాయనమాట. కానీ ఇష్టంగా చేసుకుంటే అవి కష్టం అనిపించదు. నెక్స్ట్ వీడియో అయితే నేను రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.